హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ క్లాతింగ్స్. అయితే ఎస్టర్డే నేను చెప్పాను కదా, నాకు మీషో నుంచి సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది అని చెప్పి. అయితే ఎస్టర్డే 11 లోపల కనుక నేను యాక్సెప్ట్ చేసింటే నాకు 11కి అంతా పికప్ జరిగిపోయిండేది. నాకు నిన్న 2కి నేను ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో ఈరోజు 7 PM నాకు పికప్ జరుగుతుందన్నమాట. నేనేమనుకున్నానంటే ఇంకా ఏంటి పికప్ జరగలేదు అని చెప్పి టికెట్ రైస్ చేద్దామని ట్రై చేసి కొంచెం వరీ అయిపోయా. బికాజ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, నాకు ఎవరు కూడా అంత సపోర్ట్ చేయట్లేదు, నా డౌట్స్కి ఎవరు కూడా క్లారిఫై ఇవ్వట్లేదు అనమాట. సో నేను యూట్యూబ్ నుంచి చూసి టికెట్ ఎలా రేస్ చేయాలని చూసా. అక్కడ నేను టికెట్ ఐడి ఉంటుంది కదా, ఆర్డర్ నెంబరు. సో ఆర్డర్ నెంబర్ని ఎప్పుడైతే నేను డిస్ప్లే చేశానో అక్కడ కింద చూపిస్తుంది మీకు ఇంకా డ్యూరేషన్ టైం ఉంది, రేపు వరకు కూడా మీకు టైం ఉంది, డ్యూరేషన్ టైం డిలే అయితేనే మీరు టికెట్ రేస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అని అక్కడ ఒక చిన్న నోట్ చూపించింది. సో అది నేను చూసాను, నాకు క్లారిటీ వచ్చింది. అండ్ మీషోలో బిజినెస్ చేసేటప్పుడు మనం ఎక్కువ ఎర్నింగ్స్ చూసుకోలేమన్నమాట. బట్ బార్గెయిన్స్ అనేటివి ఉండవు అండ్ కొంచెం సెక్యూర్ అని చెప్పచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు కదా మీషో వాడు, అంటే మనకి ఏమైనా ఫ్రాడ్ జరిగినా, ఓల్డ్ క్లాత్స్ ఏమైనా పెట్టి పంపించినా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, టికెట్ రేస్ చేసుకోవచ్చు. సో దట్ మీషోలోకి రావాలా వద్దా అనే డెసిషన్కి వస్తే మాత్రము నేనైతే లెట్స్ సీ అనే చెప్తాను. అంటే లాస్ ఆర్ ప్రాఫిట్ మనం ఒకసారి ఫార్వర్డ్ అయితేనే కదా వాట్స్ గోయింగ్ అని తెలుస్తుంది. ఇఫ్ మనం సక్సెస్ అయితే ఇంకా ఫార్వర్డ్ వెళ్తాం, లేదు అంటే ఓకే ఇట్స్ మన బ్యాడ్ టైం అనుకుంటాం. బట్ నేను ఎప్పుడూ ఒకటి మాత్రం ట్రస్ట్ చేస్తాను, మనం జెన్యూన్గా ఉండి ఎవరికి స్కామ్స్ మోసం చేయకుండా ఉంటే గాడ్ విల్ సేవ్ అస్ అని నేను దీన్ని ఎప్పటికీ నమ్ముతాను. ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, క్లాత్కి తగ్గిన కాస్ట్ నేను పెడుతున్నాను. సో నథింగ్ టు వరీ అని నేనైతే దీన్ని బిలీవ్ చేస్తాను. అంతే ఈ వీడియో.